హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనమా మనసు ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి చేపల పులుసు మరియు చేపల ఫ్రై. ఇక్కడ నేను చేపల పులుసు మరియు చేపల ఫ్రై కోసం 2 రకాల చేపలను అయితే తీసుకున్నాను. ఇవి మొత్తం కేజీ చేపలు. ఇవి మామూలుగా చెన్నైలో అయితే మనం అసలు చేపలు అనేటివి తినలేము, టేస్ట్ అంత బాగోవు. ఫస్ట్ టైం మాకు ఏరియాకి వచ్చాక కొద్దిగా ఇలాంటి చేపలు దొరుకుతున్నాయి. సో ఇందులో ఫస్ట్ అయితే మనము పసుపు యాడ్ చేసేసుకుందాము. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల కారం వేద్దాము. అండ్ ఇందులోనే 2 స్పూన్ల ఉప్పు కూడా వేద్దాము. చిన్న స్పూన్తో, వీడియోలో చూపిస్తున్న స్పూన్తో నేను 2 స్పూన్ల ఉప్పు కూడా తీసుకున్నాను. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టేద్దాము. యాక్చువల్గా అయితే మనకి ఆంధ్ర సైడ్ చేపలు అనేటివి చాలా టేస్ట్ ఉంటాయి కదా. తమిళనాడులో అయితే కనుక మనకి చేపలు అనేటివి గ్యాస్ మీద పెట్టగానే మనకి సంగటి అయినట్టు ముద్ద ముద్దగా అయిపోతాయి అన్నమాట. చేపల కూర టేస్ట్ అనేది ఉండదు, ఎక్కువ స్మెల్ వచ్చేస్తుంది. సో అండ్ ఇందులో కొద్దిగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇలా మిక్స్ చేసేసాను, చూసారు కదా. ఇప్పుడైతే మిగతా ప్రాసెస్ అంతా చూద్దాము. నేను ఇక్కడ తీసుకున్నటువంటి చేపల్లో ఈ చేపను వచ్చేసి పులుసు కోసం యూజ్ చేస్తున్నాను. అండ్ ఫ్రై కోసం అయితే కనుక వేరే చేపలు ఉన్నాయి కదా రౌండ్గా, ఆ చేపలను అయితే ఫ్రై కోసం యూజ్ చేస్తున్నాను. ఈ చేపల్ని ఫ్రై కోసం యూజ్ చేస్తున్నాను. సో ముందైతే నేను ఫ్రై కోసము ముక్కలు పక్కన పెట్టేసి పులుసు కోసము ముక్కలు సపరేట్గా పెట్టేస్తున్నాను. ఇవన్నీ ఒక 15 మినిట్స్ పాటు బాగా నానబెట్టేసి ముందే నేను పులుసు అంతా రెడీ చేసేసుకున్నాను. అంటే ఆనియన్, టమోటా మొత్తం వేపి ఇలా వేయించేసుకున్నాను. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇవి వేగేటప్పుడే నేను ఫ్రై కోసం కూడా ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ హీట్ చేసి ఇందులోకి ఫ్రై కోసం ఉంచిన ముక్కలు వేసి ఫ్రై చేసేస్తున్నాను. నేను ఫస్ట్ మసాలా అంతా మిక్స్ చేసుకొని అందులో ముక్కల్ని సపరేట్ చేసి ఇలా ఫ్రై కోసము అలాగే పులుసు కోసము తీసి పక్కన ఉంచేస్తున్నాను. అండ్ చింతపండు అయితే కనుక పులుసు కోసం ఈ విధంగా తీసుకున్నాను. ఎప్పుడైనా సరే మనము చేపల పులుసు చేసేటప్పుడు కొత్త చింతపండు అయితే టేస్ట్గా ఉంటుంది. అంటే బ్లాక్గా లేకుండా మంచిగా కలర్ ఉన్న చింతపండు అయితే కనుక మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చేపల కూర కలర్ కూడా బాగుంటుంది చూడ్డానికి. సో ఫ్రై అయితే ఈ విధంగా వేగుతూ ఉంది. మనము ఆయిల్లో వేయగానే కదిలించినట్లయితే ముక్క అనేది ఇరిగిపోతుంది. కాబట్టి ఫస్ట్ ముక్కని కదపకుండా ఒక 1 మినిట్ పాటు సిమ్లో వదిలేసి ఆయిల్ నుంచి సపరేట్ అవుతూ కొద్దిగా ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి. ఆయిల్ అంతా పీల్చుకొని ఈ విధంగా సపరేట్ అయినప్పుడు 2 వైపులకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఇంతేనండి, చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అండ్ మనకి చేపల ఫ్రై రెడీ అయ్యేలోపు చక్కగా పులుసు కూడా ఉడికిపోయింది. ఒకసారి పులుసు కూడా ఎలా ఉందో చూసేద్దాము. ఇంతే, ఫ్రై పక్కన పెట్టేసుకొని పులుసు అయితే ఈ విధంగా ఉడికించేసుకున్నాను. నేను తీసుకున్న అంటే కేజీలో 3/4 కేజీ వచ్చి పులుసు కోసం యూజ్ చేశాను. ఒక 1/4 కేజీ వచ్చి ఫ్రై కోసం యూజ్ చేశానండి. నేను 3/4 కేజీకి కరెక్ట్గా నేను తీసుకున్న ఉప్పు కారాలు అంటే కేజీ కొలతకే వేశాను కనుక కరెక్ట్గా సరిపోయినాయి. ఉప్పు మాత్రము నాకు ఇంకొక స్పూన్ అనేది పట్టింది. అండ్ లాస్ట్ దింపే ముందు ఇందులో ఆవాలు, మెంతుల పిండి వేసి ఒక 1 మినిట్ పాటు సిమ్లో ఉంచేసుకొని దింపేసుకుంటున్నాను. ఇంతేనండి, చేపల పులుసు రెడీ. థ్యాంక్ యూ.